హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డిఎన్ రెడ్డి, ఫౌండర్ ఆఫ్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్, అమీర్పేట్, హైదరాబాద్. ఇవాళ ట్రెండింగ్ గా ఉన్నటువంటి బిజినెస్ ఐడియాలో భాగంగా శారీ ప్రింటింగ్, అదే డిటిఎఫ్ ప్రింటింగ్. శారీ ప్రింటింగ్ మీద మీరు డిజిటల్ ప్రింటింగ్ చేయాలనుకుంటే కనుక వీటికి సంబంధించి ప్రింటర్స్ ఎలా ఉంటాయి, షీట్స్ ఎక్కడ దొరుకుతాయి, షీట్స్ రెడీ చేయాలంటే ఎలాగా, హీట్ ప్రెస్ మిషన్స్లో వెరైటీస్ ఏంటి, అవే ప్రైజింగ్ ఎలా ఉంటుంది, అవి ఎక్కడ దొరుకుతాయి, సర్వీస్ ఏంటి, ఎలా సర్వీస్ మనం ప్రొవైడ్ చేస్తాము, వచ్చే ఇష్యూస్ ఏంటివి, అదేవిధంగా మనం ఓన్గా ప్రింటర్స్ మనం చేసుకునేసి ఇన్స్టాంట్గా మనం ప్రింటింగ్ చేసుకోవాలంటే మీ ఇంట్లో ఏదైనా ప్రింటర్ పెట్టుకోవచ్చా, పెట్టుకుంటే వాటి యొక్క వెరైటీస్ ఏమున్నాయి, వాటి యొక్క బడ్జెట్స్ ఏమున్నాయి, వాటి గురించి కంప్లీట్గా ఇన్ డీటెయిల్ వీడియో ఇదండి. కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ వర్త్ స్పెండింగ్. మీరు ఈ ఫుల్ వీడియో చూస్తే కనుక మీకు ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్, ఈ శారీ ప్రింటింగ్ రిలేటెడ్, అదేవిధంగా క్లాత్ ప్రింటింగ్ రిలేటెడ్, జూట్ బ్యాగ్ ప్రింటింగ్ రిలేటెడ్, టోట్ బ్యాగ్స్ ప్రింటింగ్ రిలేటెడ్ అన్నిటికీ సంబంధించి ఎటువంటి మిషన్స్ ఉంటాయి, ఎటువంటి ప్రింటర్స్ ఉంటాయి, ఎటువంటి ప్రింటింగ్ మెథడ్స్ మనం వాడచ్చు, వినేల్ అంటే ఏంది, సబ్లిమేషన్ అంటే ఏంది, డిటిఎఫ్ అంటే అన్నిటి గురించి కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరెందుకు ఆలస్యం, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసి నచ్చితే లైక్ అయితే చేయండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా, రండి. శారీ ప్రింటింగ్ లో మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసి రెండు ఉంటాయి. ఒకటి ప్రింటర్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి హీట్ ప్రెస్ మిషన్ ఉంటుంది. ప్రింటర్లో వచ్చేసి 2 వెరైటీ ఆఫ్ ప్రింటర్స్ అయితే ఉంటాయి. ఒకటి సబ్లిమేషన్ ప్రింటర్ ఉంటుంది, ఒకటి వచ్చేసి డిటిఎఫ్ ప్రింటర్ ఉంటుంది. సబ్లిమేషన్ ప్రింటర్ అంటే ఎలా ఏం లేదు, సింపుల్గా సబ్లిమేషన్ ప్రింటర్ అంటే బేసిక్ జనరల్ ప్రింటర్ అయ్యేది. ఈ ప్రింటర్లో మనం వచ్చేసి సిస్టమ్ నుంచి డిజైన్ చేసుకుంటాం. ఈ విధంగా జస్ట్ ప్రింటింగ్ చేస్తాం. ప్రింటింగ్ ఇలాంటి పేపర్ మీద వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చూపించలేదు. మనం 10 సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఎండ్ టు ఎండ్ అయితే మనకు తెలుసు. ప్రింటర్లో ఏంటి, ప్రింటర్ వెరైటీస్ ఏంటి, ప్రింటర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, ఏ పేపర్ మీద ఎలా తీసుకోవాలి, పేపర్ థిక్నెస్ ఎంత, అవన్నీ కూడాను. ఈ ప్రింటర్లో వచ్చి సబ్లిమేషన్ ప్రింటర్ అంటాము. మీకు ప్రింట్ వచ్చేసి పర్మనెంట్గా ఉంటుంది. ప్రింట్ ఎలా ఉంటుంది నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇది ఒక రకమైన ప్రింటర్. మీకు వచ్చేసి కేవలం 11,000 రూపాయలు ఆ ప్రింటర్ అయితే మన దగ్గర అయితే దొరుకుతుంది, ఇంక్లూడింగ్ ఇంక్స్. వన్స్ మీరు ఇంక్స్ ఫిల్ చేస్తే అరౌండ్ 2000 ప్రింట్స్ అయితే మనకు వస్తాయి, A4 సైజ్వి. అదేవిధంగా సెకండ్ వెరైటీ ఆఫ్ ప్రింటర్ వచ్చేసి డిటిఎఫ్ ప్రింటర్. ఈ ప్రింటర్లో వచ్చేసి మన దగ్గర 6 రకాల ప్రింటర్స్ అయితే ఉన్నాయి. బేసిక్ అలాంటి ప్రింటర్ని కూడా మనం కన్వర్షన్ చేస్తాము. అదేవిధంగా ఇలాంటి డ్యూయల్ హెడ్, సింగిల్ హెడ్, 4 హెడ్, 12 ఇంచెస్, 24 ఇంచెస్ ఇలా ఉంటుంది. దీని యొక్క ఫిల్మ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దీన్ని డిటిఎఫ్ అంటాము, డైరెక్ట్ టు ఫిల్మ్. ప్రింటర్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు హీట్ ప్రెస్ మిషన్ చూపిస్తాను రండి. తర్వాత వచ్చేసి హీట్ ప్రెస్ మిషన్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్మోస్ట్ ఇది ఒక హీట్ ప్రెస్ మిషన్. ఇది ఇవి 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 ఇన్ని రకాల హీట్ ప్రెస్ మిషన్స్ అయితే మీకు కావాల్సిన ఫ్లాట్ గా ఉన్నాయి కాబట్టి ఫ్లాట్ గా ఉన్న వాటిలో వచ్చేసి మన దగ్గర 4 వెరైటీస్ అయితే ఉంటాయి. ఇది బేసిక్ లోగో ప్రెస్ అయితే ఉంటుంది, స్మాల్ గా ఉంటుంది, ఐరన్ బాక్స్ లాగా. మీరు టెఫ్లాన్ షీట్ యూజ్ చేసి చేసేసుకోవచ్చు. దీని తర్వాత 6 ఇంచెస్ బై 6 ఇంచెస్ ఇలా ప్రెసింగ్ మోడల్ ఉంటుంది. ఇలాంటి మోడల్లో ఉంటుంది మనకి హెవీ డ్యూటీలో, అది తీసుకోవచ్చు. లేకుంటే 12x15 ఇంచెస్ ఈ సైజులో ఉంటుంది. 5-in-1 ఉంటుంది. జనరల్గా దీన్ని మనం 5 రకాల మిషన్స్ ఒకే కిట్లో అయితే వస్తాం. బడ్జెట్ కూడా చాలా చాలా తక్కువలో ఉంటుంది. మీకు ఈ 5 రకాల మిషన్స్ వచ్చి మగ్ ప్రింటింగ్, ఇలాంటి మగ్ ప్రింటింగ్ వస్తుంది. ఇలా క్యాప్ ప్రింటింగ్, తలకు పెట్టుకునే క్యాప్ వస్తుంది. సెరామిక్ ప్లేట్స్ మీద ప్రింటింగ్ చేసుకుని ఇది వస్తుంది. స్మాల్ మగ్ కోసం ఇది వస్తుంది. ఇన్ కేస్ ఈ సైజ్ మనకు సరిపోలేదు అనుకుంటే మనకు 15 ఇంచెస్ బై 15 ఇంచెస్ ఈ సైజ్ తీసుకోవచ్చు. తర్వాత 16x24 ఉంటుంది. తర్వాత 24x36 ఉంటుంది. 36x48 ఉంటుంది. ఆటోమేటిక్ విత్ కంప్రెసర్ మోడల్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి. ఈవెన్ డ్యూయల్ బెడ్ కూడా ఉంటుంది. మీరు చూసారు కదా, సబ్లిమేషన్ అంటే ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం శారీ మీద ప్రింటింగ్ చేయొచ్చు. ఈ శారీ మీద మనం ప్రింటింగ్ చేస్తే పర్మనెంట్ గా ఉంటుంది. బట్ కాటన్ మీద అవ్వదు, లైట్ కలర్స్ మీద మాత్రమే అవుతుంది. సిల్క్ శారీస్ వాటి మీద అవుతుంది. అతి తక్కువ బడ్జెట్ లో హార్డ్లీ మీకు 5 రూపీస్ పర్ ప్రింట్ ఉంటుంది. ఇది మీరు ఆ ప్రింటర్ తీసుకొని మీరు చేసేసుకోవచ్చు. మీ ఇంటి దగ్గర ఇన్స్టాంట్ గా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 40,000 రూపీస్ నుంచి ప్రింటర్స్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి. ఎప్సన్ L8050 మోడల్ కానీ, A4లో 18050 మోడల్ వచ్చేసి A3లో మనం అయితే కన్వర్షన్ చేసేస్తాము. ఇన్ కేసు మీకు పెద్ద ప్రింటర్లు కావాలనుకుంటే అలాంటి డ్యూయల్ హెడ్ ఉంటుంది, సింగిల్ హెడ్ ఉంటుంది, 4 హెడ్ ఉంటుంది, 12 ఇంచెస్, 24 ఇంచెస్ ఆల్ వెరైటీ ప్రింటర్స్ మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. బేసిక్గా ఎలా వర్కౌట్ అవుతుంది మీకు చెప్తాను చూడండి. దానికి ఈ 3 మేజర్గా మీరు తీసుకోవచ్చు. సైజ్ 12x15, 15x15, 16x24. దీంట్లో వచ్చేసి ఏ మిషన్ మీరు తీసుకున్నా కూడా మీకు 15 సెకండ్స్లో అయితే మీ డిజిటల్ ప్రింట్ ఏదైతే డిటిఎఫ్ ఉందో డిటిఎఫ్ని మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదేవిధంగా మేజర్గా మీకు ఒక టెఫ్లాన్ షీట్ అయితే అవసరం ఉంటుంది. టాప్ బాటమ్ 2 కూడా మీరు టెఫ్లాన్ షీట్ అయితే మీరు పెట్టేసేయచ్చు. అదేవిధంగా హీట్ టేప్స్ ఉంటాయి మనకు. మీరు పెట్టిన పేపర్ మూవ్ అవ్వకుండా హీట్ రెసిస్టెన్స్ టేప్స్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డిస్పెన్సర్ కూడా మన దగ్గర దొరుకుతుంది. చాలా మంది ఏంటంటే ఇవాళ రోజుల్లో వచ్చేసి మనకి ఈవెన్ బొటిక్లో కూడా మిషన్స్ అమ్ముతున్నారు వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్. మీకు మన దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ మోర్ దెన్ 9 years నుంచి మనం మార్కెట్లో ఉన్నాము. ఇంచ్ టు ఇంచ్, ఎండ్ టు ఎండ్ అయితే మనకు వీటి సొల్యూషన్స్ అయితే మనకు తెలుసు. ఎలా ఆపరేట్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి, ఎలా వస్తే ఎలా ఫిక్స్ చేయాలి. 99% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అయితే మేము ఫిక్స్ చేస్తాం. ఆ రికార్డ్ మనకు ఉంది.
మీకు బేసిక్గా డిటిఎఫ్ అనేది ఎలా ప్రింటింగ్ చేస్తామో నేను చూపిస్తాను. ఈ షీట్ ఉంది మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి రోల్స్ అయితే మన దగ్గర అయితే ఉంటాయి. ఆ రోల్స్ మీరు తీసుకోవచ్చు, లేదంటే మిషన్స్ తీసుకోవచ్చు, ఈ మిషన్స్ తీసుకోవచ్చు. ఏ మిషన్ తీసుకున్నా కూడా మీకు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్, ప్రాక్టికల్ ట్రైనింగ్, ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీకు డిటిఎఫ్ రోల్స్ కూడా చూపిస్తాను. డిటిఎఫ్ వచ్చేసి మనకు ఇలాంటి మీకు ప్రింటెడ్ షీట్స్ కావాలనుకున్నా, A3 సైజ్ షీట్ కావాలనుకున్నా మనం ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా ఇలాంటి 12 ఇంచెస్ ఉంది, 12x13 అంటే 11x13 ప్రింటింగ్ అది ఉంది. ఇలాంటి మీటర్స్ మీకు కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా 24x36 సారీ 22x39 ఈ సైజ్ ఉంటుంది. ఈ సైజ్ కావాలని మనం ప్రొవైడ్ చేస్తాము. నాట్ ఓన్లీ ప్రీ డిఫైన్డ్ డిజైన్స్ మన దగ్గర అయితే ప్రజెంట్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. మీకు వచ్చేసి ప్రీ డిఫైన్డ్ డిజైన్స్ కాకుండా మీకు వచ్చేసి మీ కస్టమైజ్ డిజైన్స్ మీరు ఏవిస్తే అవే మనం ప్రింటింగ్ చేసి ఇస్తాము. డిజైనింగ్ ఏ విధంగా చేసి పంపాలి అన్న దాని గురించి నేను మీకు సపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో మీకు వచ్చేసి ఫైల్ ఎలా తీసుకోవాలి, మీ లోగోస్ ఏ విధంగా ప్లేస్ చేయాలి, మాకు పంపించేప్పుడు ఏ విధంగా పంపించాలి, వాటన్నిటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ డిజైన్స్ మీకు నచ్చితే ఈ డిజైన్స్ మీరు అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. మన దగ్గర ఇవి చూడొచ్చు, మల్టిపుల్ డిజైన్స్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాము. ఈ డిజైన్స్ మీకు ఏవి కావాలంటే అవి మీరు తీసేసుకోవచ్చు. పర్ మీటర్ ఇంత అనేది మనం ఇస్తున్నాము. అన్ని కూడా ప్రాపర్గా నీట్గా ప్రాపర్ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్తో చేసినట్టు ఇవన్నీ కూడా మీకు 50 to 60 వాసెస్ అయితే మినిమం వస్తుంది. ఆఫ్టర్ 50 to 60 వాసెస్ స్లైడ్గా బ్రేక్ అవుతూ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ విధంగా ఆపరేట్ చేస్తామన్న దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. ఫ్రెండ్స్, ఇవి రెండు కూడా సెమీ ఆటోమేటిక్ మిషన్స్. మనం వన్స్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ టైమర్ అయితే ఆన్ అయిపోతుంది మనకు. ఇక్కడ సబ్లిమేషన్ కోసం మనం 60 సెకండ్స్ అయితే పెట్టాం. దీన్ని మనం మాడిఫై చేసుకోవాలి. ఇక్కడ టెంప్ బటన్ ఒకటి ఉంది, టైమ్ బటన్ ఒకటి ఉంది. టెంప్ వచ్చేసి నేను తగ్గించుకోవచ్చు 190 ఉంది. అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను 180 పెడుతున్నాను. మళ్ళీ టెంప్ క్లిక్ చేస్తే ఫిక్స్ అయిపోతుంది. అదేవిధంగా టైమింగ్ వచ్చేసి 60 సెకండ్స్ అయితే ఉంది. దీన్ని వచ్చి 10 సెకండ్స్ పెడతాను. అదేవిధంగా మళ్ళీ టైం మీద క్లిక్ చేస్తే ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మన శారీని అయితే ప్లేస్ చేసేసుకుందాం. మన డిజైన్స్ అయితే మనం కట్ చేసేసి పెట్టుకున్నాము. ఏదైతే డిజైన్స్ కావాలో అవి మన శారీని అయితే మనం ప్లేస్ చేసేద్దాం. ఇది టెఫ్లాన్ షీట్ ఎందుకంటే అన్వాంటెడ్ ప్రింటింగ్ పడకుండా మనము టెఫ్లాన్ షీట్ని అయితే యూజ్ చేస్తాము. మన డిజైన్స్ ఎక్కడైతే మనం కావాలనుకుంటున్నామో అక్కడ ఆ డిజైన్స్ ప్లేస్ చేసేద్దాం. ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా టైమర్ అనేది కౌంటర్ స్టార్ట్ అయిపోతుంది. 10 నుంచి 0 వస్తుంది. 0 వచ్చిన తర్వాత మనం కోల్డ్ పీల్ అయితే చేయాల్సి ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత తీయాల్సి ఉంటుంది. మీరు కంటిన్యూస్గా చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇది కొంచెం లైట్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ లాగా ఉంటుంది కాబట్టి మీకు మడతపడే దానికి ఛాన్సెస్ ఉంటుంది. చివరిలో ఇంకోసారి వచ్చేసి మీరు ఒకసారి జస్ట్ ఒక 1-2 సెకండ్స్ ప్రెస్ చేస్తే ఫ్లాట్గా అయిపోతుంది. ఈ వేడిగా ఉంది, కొంచెం దీన్ని చల్లారిన తర్వాత మనం తీయాల్సి ఉంటుంది. ఈ ప్రింట్ వచ్చేసి మనకు ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద మనకు ప్రింటింగ్ అవుతుంది. నాట్ ఓన్లీ శారీస్, సిల్క్ శారీస్ కాదు, కాటన్ మీద అవుతుంది, పట్టు మీద అవుతుంది, జూట్ బ్యాగ్స్, ఫ్రూట్ బ్యాగ్స్, టీషర్ట్స్, క్యాప్స్, ఎనీ ఐటమ్ మీద మనకు ప్రింటింగ్ అవుతుంది. ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద మనకు ప్రింటింగ్ అవుతుంది. ఇది డిటిఎఫ్ డిజిటల్ ప్రింటింగ్ ఈ విధంగా చేసుకోవచ్చు. అదేవిధంగా డిజిటల్ ప్రింటింగ్లో కూడా మీకు ఎంబ్రాయిడరీ లుక్ కావాలంటే ఎంబ్రాయిడరీ లుక్ కూడా మనం చేసి ఇవ్వగలము. దానికి సంబంధించి మనం డిజైన్ వచ్చేసి మనం ఎంబ్రాయిడరీ లుక్లో కన్వర్షన్ చేయాలి. ఇక్కడ మీకు చూపిస్తాను ఎంబ్రాయిడరీ లుక్లో ఉన్నటువంటి కొన్ని డిజైన్స్. ఇది ఫ్లవరే, బట్ మనకు ఎంబ్రాయిడరీ లుక్లో మనం చేసేస్తాం దీన్ని. ఇప్పుడు మనకు ఈ ప్రింట్ ఏదైతే ఉందో ఈ ప్రింట్ మనం ప్రింట్ చేసి చూద్దాము. ఇప్పుడు మీకు ప్రింట్ చేసిన ఆ ప్రింట్ ఏదైతే ఉందో డిటిఎఫ్ ప్రింట్ ఏదైతే ఉందో మనకు 50 to 60 వాసెస్ వరకు ప్రాపర్గా ఉంటుంది. బట్ ఈ ప్రింటర్తో తీసినటువంటి తక్కువ బడ్జెట్లో తీసిన ఈ ప్రింటర్లో వచ్చేసిన ఈ పేపర్ వచ్చేసి మనకు లైఫ్ టైం ఉంటుంది. ఎటువంటి మీకు ప్రింట్ వచ్చేసి పర్మనెంట్గా ఉంటుంది. మనకు 2 టెఫ్లాన్ షీట్స్ అయితే అవసరం ఉంటుంది జనరల్గా. ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ నేను కట్ చేసేసి ఒక డిజైన్ అయితే నేను ప్లేస్ చేస్తాను ఇక్కడ. ఇంకా ఈ ప్రింటర్లో కూడా మనకు క్వాలిటీస్ అయితే ఉంటాయి. మనం తీసింది ఇప్పుడు 4 కలర్ ప్రింటర్లో తీసాము. దీంట్లో 6 కలర్ ప్రింటర్ కూడా ఉంటుంది. గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఇలాంటివి కూడా మనం మీటర్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాము. ఈ ప్రింట్ కాస్ట్ వచ్చేసి చాలా చాలా తక్కువలో ఉంటుంది, బట్ పర్మనెంట్గా ఉంటుంది. దీనికి వచ్చేసి నేను 60 సెకండ్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఈవెన్ ఈ ఇమేజ్ కూడా మనం పెట్టేద్దాము. దీనికి మనం 60 సెకండ్స్ పెట్టాల్సి ఉంటుంది. సో మన టైమర్ అయితే నేను అప్డేట్ చేస్తాను. టైంకి వెళ్ళేసి 60 to 80 సెకండ్స్ వరకు మనం పెట్టేసుకోవచ్చు. 65 పెట్టాను నేను.
ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. 65 సెకండ్స్లో మనం పర్మనెంట్ ప్రింట్ ఏదో మనం చేసేయచ్చు శారీ మీద. ఒకటేది గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రింట్ వచ్చేసి మనకి సిల్క్ శారీస్, అదేవిధంగా లైట్ కలర్స్ మీద బాగా ప్రింటింగ్ అవుతుంది. డార్క్ కలర్స్, బ్లాక్ కలర్ మీద ప్రింటింగ్ అవ్వదు, కాటన్ మీద ప్రింటింగ్ అవ్వదు. కాటన్ మీద కావాలనుకుంటే, లేకుంటే డార్క్ కలర్స్ మీద కావాలనుకుంటే మీకు DTF ఇస్ ద సొల్యూషన్. అదర్వైజ్ సబ్లిమేషన్ మనం తక్కువ బడ్జెట్లో, ఇప్పుడు మీరు కాటన్ ఇలాంటి శారీ, సిల్క్ శారీ తక్కువే ఉంటుంది అనుకుంటాను, మీరు దాని మీద DTF ప్రింటింగ్ వేస్తే కనుక అది పర్మనెంట్గా ఉండదు, ప్లస్ మీకు DTF ప్రింటింగ్కి కాస్ట్ ఎక్కువ అవుతుంది. బట్ సబ్లిమేషన్లో చేస్తే కనుక మీకు శారీ తక్కువ బడ్జెట్లో ఉన్నా కూడా ప్రింటింగ్ కూడా తక్కువ బడ్జెట్లో కాబట్టి తక్కువ బడ్జెట్లో పర్మనెంట్ ప్రింటింగ్ అయితే మీకు వస్తుంది. మనకు టైమర్ అవగానే బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ వచ్చిన తర్వాత రిమూవ్ చేసేయండి. ఇమీడియట్గా మనం తీసేయచ్చు, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రింట్ వచ్చేసి మనకు పర్మనెంట్ ప్రింట్. శారీ మీద సబ్లిమేషన్ ప్రింట్ వేసాం మనము, ఇది పర్మనెంట్గా ఉంటుంది, మీకు పోయేదానికి ఛాన్సే లేదు. ఇంకా ఇది మీకు లేయర్ లాగా కనిపిస్తుంది. DTF ఏదైతే ఉందో అది మీకు లేయర్ లాగా కనిపిస్తుంది. ప్రీవియస్గా వేసిన ప్రింట్స్ ఇవి. ఇది కూడా పర్మనెంట్. మనకి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు వేసినట్టు కూడా నీట్గానే వచ్చాయి మనకి. ఇటువైపు సబ్లిమేషన్ చేయొచ్చు, DTF చేయొచ్చు. డిఫరెన్సెస్ మీకు ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ మిషన్స్ ఒకటి తీసుకొచ్చేసి మనం నా దగ్గర ఉన్నాయి పర్చేజ్ చేయండి అని కాకుండా, మీకు ఏ ప్రింటర్ దేనికి సూటబుల్ అవుతుంది, వెరైటీ ఆఫ్ ప్రింటర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి, మిషన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి, అదే వెరైటీ ఆఫ్ ప్రింటర్స్ మన దగ్గర అయితే ఉన్నాయి, టెక్నీషియన్స్ మన దగ్గర అయితే ఉన్నారు, మార్కెట్లో ఎప్పటి నుంచో మనం ఉన్నాము. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనము సొల్యూషన్ 99% ఆఫ్ ద టైమ్స్ మనం సొల్యూషన్స్ అయితే ఇస్తాము డెఫినెట్గా. అదేవిధంగా ఇవే కాకుండా వీటి సమయం ఆడాని బిజినెస్ అయినటువంటి చాలా రకాల మిషన్స్ మన దగ్గర అయితే ఉంటాయి. ఓన్లీ ఒక ప్రింటింగ్తో మీరు ఇక్కడ ఎండ్ అవ్వకుండా మీరు బిజినెస్ను గ్రో చేసుకునేందుకు మల్టిపుల్ ఆప్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేటలో ఉంటుంది, రండి, వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. మరెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.